ముఖ్యంగా రైతాంగానికి, తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఈ విశాఖపట్నం సభావేదికగా మనస్ఫూర్తిగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఒక 3 నెలలు ఓపిక పట్టండి. 3 నెలలు మీకు కష్టం వస్తే మీకు అండగా ఉండేలాగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ, నష్టపోయిన ప్రతి రైతుకి కూడా, కౌలు రైతుకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి, తెలుగుదేశం తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు మా సానుభూతి, మా మద్దతు ఉందని మీకు తెలియజేసుకుంటూ, యువతకి భవిష్యత్తుకి మార్చేలాగా ప్రయత్నాలు చేస్తే మనకి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరితో మాట్లాడి నా గుండె లోతులో ఉన్న విషయాలు పంచుకోగల అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారాహి యాత్రని మళ్ళీ చేస్తాం. ఎందుకంటే నేను